ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యథార్థత కలిగినటువంటి వాడు, చెడుతనమును అసహించుకున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్నాడు, విశ్వాసముతో ప్రభు మీద అనుకున్నాడు. కనుకనే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నిశ్చయముగా నీ యందు ఆయన శ్రద్ధ నిలుపుతాడు. దేవుడు మన ఎడల శ్రద్ధ నిలిపేవాడు. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి, ఎవరు నన్ను అసలు పలకరించట్లేదండి, పరామర్శించట్లేదని వాపోతున్నావా? యోబు కూడా చాలా కష్టకాలం అతనికి ఎదురైంది, ఇబ్బందులు ఎదురైనాయి, కష్టం ఎదురైంది. అన్నీ ఒకేసారి అతని మీదకి వచ్చినాయి. పిడుగులాగా అతని చుట్టూ ఒక్కొక్క వార్త వచ్చి వినబడినప్పుడు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునని ప్రభువును స్తుతించాడు. కృంగిపోలేదు, దేవుని మీద అనుకున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ యందు నేను నిశ్చయముగా శ్రద్ధ నిలిపాను అంటున్నాడు. దేవుడు మన ఎడల శ్రద్ధ నిలిపేవాడు. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా, అతడు యథార్థంగా నీతిగా నడుచుకున్నాడు కనుక దేవుడు అంటున్నాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధల చేస్తాడు. మన నీతికి తగినట్లుగా, మన యథార్థకు తగినట్లుగా దేవుడు మన నివాస స్థలాన్ని, మన కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యములో సెలవిస్తుంది. యోబు ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, మనము అట్టి భయభక్తులు కలిగి దేవుని యందు మనం ఉన్నప్పుడు దేవాది దేవుడు మన ఎడల తన శ్రద్ధను నిలిపి మన జీవితాలను మన నీతికి తగినట్లుగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మన జీవితాలను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. మా యందు శ్రద్ధ నిలిపే దేవుడుగా ఉన్నావు, అందరి బట్టి నీకు స్తోత్రాలు. మా యందు శ్రద్ధ నిలపడమే కాకుండా మా నివాస స్థలములను అభివృద్ధిపరిచి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.